సౌర్య రామలక్ష్మి ఇక హోలీ ఆడుకుంటూ ఒకరికొకరు రంగులు రాసుకుంటూ ఉంటారు. ముందుగా సౌర్య రామ చెంపలకి రంగు పూస్తూ ఉంటాడు. రామ కొంచెం కోపంగా చూస్తూ ఉంటుంది. రామకి కోపం వచ్చిందని సౌర్య అనుకుంటాడు. రామలక్ష్మి నవ్వుతూ తన చెంపలను తీసి సౌర్య చెంపలపై రాస్తూ చేతులతో కాకుండా చెంపతోనే రంగులు రాస్తూ ఉంటుంది. సౌర్య అయితే చాలా సంతోషపడుతూ వాళ్ళు హోలీ వేడుకని చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక సీను ఆద్య ఇద్దరు స్కూటీలో అక్కడికి వస్తారు. వాళ్ళిద్దరిని కూడా రామ శౌర్య ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆద్య చాలా నవ్వుతూ ఏంటో హోలీ చేసుకుందామని ఇక్కడి వరకు వచ్చి చెంపలతో రంగులు రాసుకుంటున్నారా అని వెటకారం చేస్తూ ఉంటుంది. అసలు హోలీ ఎలా చేయాలో కూడా మీకు తెలియటం లేదు. హోలీ చేసుకునే పద్ధతి ఇదేనా? అలా కాదు, చూడు రొమాన్స్ ఎలా చేయాలో, హోలీ ఎలా చేసుకోవాలో అని రంగును తీసుకొని పెదాలకి పూసుకుంటుంది సీను. ఇప్పుడు మనం లిప్ కిస్ పెట్టుకుందాం అని సీనుకి లిప్ కిస్ పెట్టడానికి ఆద్య ముందుకొస్తూ ఉంటుంది. రామలక్ష్మి శౌర్య ఇద్దరు కూడా అది చూసి షాక్ అవుతారు. ఈ ఆద్య అయితే రామ శౌర్య వైపు చూస్తూ సీను నోటి దగ్గరగా వస్తూ ఉంటుంది. అప్పుడే రామలక్ష్మి వద్దు రామ అని శౌర్య రామకళని మూసేస్తాడు. ఇక అప్పుడే ఆద్య శ్రీనుకి లిప్ కిస్ పెట్టేసినట్లు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఇక శ్రీను కూడా ఆద్య లిప్ కిస్ పెట్టినట్లు తెగ బిల్డప్ చేస్తూ ఉంటాడు. ఇది హోలీ చేసుకునే పద్ధతి అంటే ఏంటో మీరు చేసుకుంటున్నారు అని ఆద్య అంటుంటే, ఏంటి శౌర్య సార్ అని రామలక్ష్మి అడుగుతుంది. ఇప్పుడు మా రాజమండ్రి నాటు రొమాన్స్ అంటే ఎలా ఉంటుందో చూపించనా రమా, కమాన్ రమా అని శౌర్య పిలుస్తాడు. వద్దు సార్ వద్దు అని రామలక్ష్మి ఇక పరిగెడుతూ ఉంటుంది. ఇంకోవైపు రఘురామ్ తీసుకొచ్చిన రంగులంతా కూడా జానకిపై వేస్తూ ఉంటాడు. ఏమంటి వద్దండి అంటూ జానకి పరిగెడుతూ ఉంటుంది. రఘురామ్ అయితే ఇక జానకిని వదలకుండా జానకిపై రంగులు వేస్తూ చాలా సంతోషంగా రఘురామ్, జానకి, శౌర్య, సీను, ఆద్య, రామలక్ష్మి హోలీ వేడుక జరుపుకుంటూ ఉంటారు.